మీరైతే ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు. నేనేదో నా పాటికి వీడియో తీసుకుందాం అని చెప్పేసి స్టవ్ పక్కన ఒక 2 గిన్నెలు పెట్టేసి, ఆ గిన్నెల పైన ఫోన్ ఇలా పెట్టేసి నా దగ్గర ట్రైపాడ్ లేదు కదా! అందుకని చెప్పేసి నేను ఇలా పెడదాము, ఒక వీడియో షూట్ చేసుకుందాము, పోస్ట్ చేద్దాము అన్నట్టుగా నా పాటికి నేను చేసుకున్నాను. స్టవ్ వెలిగిచ్చాను, పాన్ పెట్టాను, కెమెరా ఇలాగ సెట్ చేసేసుకున్నాను, పెట్టేసుకున్నాను. దోస గూడా ఏసేసాను. దోస అయిపోయేంత వరకు మళ్ళీ ఫోన్ తీసుకొని వీడియో చూసేంత వరకు నాకు తెలియలేదు. నా ఫోన్ బ్యాక్ కెమెరా మొత్తం లైట్‌గా వేడికి మెల్ట్ అయిపోతుందని. ఈ ఫుడ్ వ్లాగర్స్, ఈ ఫుడ్ వీడియోస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎలా తీస్తారబ్బా! వీళ్ళందరూ ట్రైపాడ్ వాడతారంట నాకు తెలిసి. ట్రైపాడ్ వాడతారు కాబట్టి అంతగా ఏం అవ్వకపోవచ్చు. నాకైతే తెలియలేదు. మనం ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాం. మన ట్రైపాడ్ ఇయన్నీ ఎందుకులే బడ్జెట్ బొక్క అని జెప్పేసి నేనేదో ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేశాను. మీరు మాత్రం బిగినర్స్ అయితే ఇఫ్ యూ ఆర్ ఏ బిగినర్ డోంట్ డూ దిస్ మిస్టేక్ ఎట్ ఆల్. చాలా కష్టమైపోతుంది. ఇంకా నా పాటికి నేను దోసేసాను. దోస పిండి నిన్న పొద్దున నానేసుకున్నాను. నిన్న నైట్ నేను రుబ్బేసాను. బ్యాటర్ బయటే ఉంచుతాను. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టను. ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బ్యాటర్ అలా ఉంచేసి